హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఢిల్లీ చుట్టాల బ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను నిన్న మార్నింగ్ ఉప్పల్కు రీచ్ అయినా. హెల్త్ కొంచెం ఇష్యూ ఉండి ఆగిపోయి ఉండే. ఈరోజు నేను ఉప్పల్ నుండి మళ్ళీ బిగ్ బాస్ హౌస్ వరకు వెళ్తున్నా. నా కోసం నేను పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఈ నుండి కొంచెం నా కోసం సపోర్ట్గా, అంటే నేను ఇన్ని రోజులు ఒక్కడనే కష్టపడుతూ వచ్చిన. ఈరోజు నా కోసం మన అన్న తెలియదు నాకు, మనకు యూట్యూబ్లో వీడియో చూసి అన్న అక్కడి నుండి వచ్చిండు, సికింద్రాబాద్ అవతల నుండి వచ్చిండు. ఇంకా మా ఊరోళ్ళు చిట్యాలోళ్ళు ఒక్క ఫోన్ చేయగానే నా కోసం వీళ్ళు వచ్చారు. హెల్త్ ఇష్యూ ఉందంటే నా కోసం సపోర్ట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేలాగా చేసిండు. అన్నీ అంటే మనకు కొన్ని విషయాలు తెలియదు, వాటికి గైడెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్లేలాగా చేసిండు. స్పెషల్ థ్యాంక్ యూ బావా. అందరికీ ఒకటే చెప్తున్నా, ఇవాళ ఒక్కటే రోజు ఓటింగ్, ఇవాళ మిస్ అయితే లేదు. మన పల్లవి ప్రశాంత్, మన రైతు బిడ్డ, కామన్ మ్యాన్, మనలాగా మనతోటి ఊర్లలో తిరిగిన వ్యక్తి, మట్టిలో పెరిగి మట్టి పిసుకొని బతికిన వ్యక్తి. వాళ్ళు సీరియళ్ళల్లో లక్షలు సంపాదించుకొని, సినిమాలలో లక్షలు సంపాదించుకొని ఉన్నారు. మనోడు మనలాగా ఉన్నాడు, పైసలు లేవు. ఆ వచ్చిన డబ్బులు కూడా 50 లక్షలు వస్తే ఓన్లీ రైతుల కోసం సపోర్ట్ చేస్తా అని చెప్పిండు. కాబట్టి మనం తనని గెలిపించుకుందాం. మన రైతులకే ఆ వచ్చిన డబ్బులు కూడా మన రైతులకే ఇస్తాడు. అది మాత్రం 100% షూరిటీ. నేను ఇస్తా. నేను దగ్గరికి పోయి ఆయన ఇవ్వకపోతే ఇదే సైకిల్ వేసుకొని ఆయన ఇంటి దాకా పోయి కూర్చుంటా. అది మాత్రం నేను షూరిటీ ఇస్తున్నా. అన్నకు ఓటేయండి. ఇలా ఒక్కరోజు లాస్ట్ రోజు సపోర్ట్ చేయండి. వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ వరకు వెళ్తున్నా, లైవ్ వెళ్తా. మధ్యలో ఎవరైనా యాడ్ అయ్యేటోళ్ళు ఉంటే యాడ్ కండి. థ్యాంక్ యూ. రైతు బిడ్డగా వీడు ఎందుకైతే కనెక్ట్ అయ్యాడంటే, వాళ్ళు రైతు, మనోడు కూడా తోటి రైతుగా రైతు బిడ్డకు సపోర్ట్ చేయడం కోసం ఎమోషనల్లీ కనెక్ట్ అయినాడు. ఈ ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వడం కోసమే 150 కిలోమీటర్లు మన సైకిల్ యాత్ర చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇప్పటి నుండి మనము బిగ్ బాస్ హౌస్ వరకు సైకిల్ యాత్ర చేస్తున్నాము. సో మార్గ మధ్యలో ఎవరైనా యాడ్ అవ్వడానికి యాడ్ అయ్యి మీ అంత సహకారం అందించాలి, అందరు సపోర్ట్ చేయాలి. ఓట్ ఫర్ పల్లవి ప్రశాంత్. ఓట్ ఫర్ థ్యాంక్ యూ. జై జవాన్, జై జవాన్, జై కిసాన్. ఓకే, మా ఊరు నుండి వచ్చిర్రు అన్న వాళ్ళు. మాట్లాడు మనోడు సాగర్ ఫ్రెండ్, నా ఫ్రెండ్ దిలీప్. ఆల్ ద బెస్ట్ అబ్బా. థ్యాంక్ యూ. రిస్క్ తీసుకొని వచ్చినావు. ఆల్ ద బెస్ట్. మేము అందరం ఉన్నాం నీకు. పల్లవి ప్రశాంత్ తోడున్నాం. ఓట్ ఫర్ పల్లవి ప్రశాంత్. అన్నగారు పెద్దలు. మా తమ్ముడు చాలా 150 కిలోమీటర్ సైకిల్ తొక్కుంటూ వచ్చినందుకు ఈ సైకిల్ యాత్ర విజయవంతమై పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షోలో విన్ అయి రైతులకు ఆయనకు వచ్చినటువంటి 50 లక్షలు రైతులకు ఇస్తాడు. కాబట్టి తమ్ముని కృషి వల్ల ఓట్ ఫర్ పల్లవి ప్రశాంత్ ఈరోజు బిగ్ బాస్ షో కాడికి అందుకుంటాడు. కాబట్టి మా ఊర్లో ఉన్నోళ్ళు, మా ఫ్రెండ్స్ అందరూ ఈ సైకిల్ యాత్రను విజయవంతం చేసి పల్లవి ప్రశాంత్కు ఓటేసి పల్లవి ప్రశాంత్ను గెలిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ తమ్ముడు. ఆల్ ది బెస్ట్ డార్లింగ్. వచ్చినందుకు పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేస్తూ చిట్యాల నుంచి 150 కిలోమీటర్స్ సైకిల్ యాత్రలో వచ్చిన దిలీప్కి సపోర్ట్ చేస్తూ మేము అందరం వచ్చాం. సో మీరందరూ కూడా దయచేసి పల్లవి ప్రశాంత్కి ఓటేసి తప్పకుండా గెలిపించగలరని మనం చేస్తున్నాం. ఓట్ ఫర్ పల్లవి ప్రశాంత్. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై పల్లవి ప్రశాంత్. చలో, వచ్చిన మీ వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అందరూ ఓటేయండి. ఇవాళ ఒక్కరోజే ఉంది ఇది. జై జవాన్, జై కిసాన్, జై కిసాన్. ఓటేద్దాం మన ఓటు. జై కిసాన్, జై కిసాన్. ప్రశాంత్ అన్న గడ్డేవాడు, రైతు బిడ్డ గడ్డేవాడు. జై కిసాన్, జై కిసాన్. నా ప్రశాంత్ ఫ్యాన్స్. మేము హైదరాబాద్ ర్యాలీ చేస్తున్నాము. పల్లవన్న సపోర్ట్ అంతా ఉండాలని తెలుగు ఆశిస్తున్నాను. 2 రాష్ట్రాలు ప్రజలు పల్లవన్నను గెలిపించి మన రైతు బిడ్డను గెలిపిస్తే మనలాంటి రైతు బిడ్డలు ఒక 1000 మంది పుట్టుకొస్తారు. ఇలాంటి పల్లవి ప్రశాంత్ ఎంతో మంది పుట్టుకొస్తారు. పల్లవన్న మనసు ఎవరికి ఉండదు, ఎవరికి రాదు. అతను గెలిపే మన బాధ్యత. దీనికోసం యువకులు ఎంతో మంది 100,000 వేలు లక్షగా తిరిగి అన్న కోసం ర్యాలీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై పల్లవన్న, జై పల్లవన్న. రైతు బిడ్డ అంటే ఓన్లీ మట్టి పిసుకొని బతకడం కాదు, ఓన్లీ పంటలు పండియడం కాదు. రైతు బిడ్డ అంటే అన్ని పనులు చేయగలుగుతాడు, అన్నిట్లో ముందంజలో ఉంటాడు రైతు అనేవాడు.
జై జవాన్ జై కిసాన్ అంటే ఫస్ట్ జవాన్ తర్వాత కిసాన్. కిసాన్ ఏదైనా సాధ్యమే కిసాన్కి. పని వచ్చు, కష్టం వచ్చు, ఎండల కష్టపడతాడు, వానల కష్టపడతాడు, చలిలో కష్టపడతాడు. వీళ్ళలాగా మేకప్లు వేసుకొని ఫిలిం ఇండస్ట్రీలో కూడా ముందంజలో ఉంటాడని నిరూపించిండు, ఉంటాడు కూడా. దానికోసం మనందరూ సపోర్ట్. ఇండస్ట్రీ అంటేనే ఓన్లీ వాళ్ళ పిల్లలు కాకుండా ఒక రైతు బిడ్డ పైకి వస్తామంటే మనం ఆలోచించుకోవాలి. ఇతనికి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. ఇలాంటి వాళ్ళు పైకి వస్తే మన లాంటి వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. జై పల్లవన, జై బిగ్ బాస్, జై జవాన్, జై కిసాన్. వాడవాడు వీడవ్వడు, వాడవాడు వీడవ్వడు, రైతు బిడ్డ కడ్డేవాడు, వాడవాడు వీడవ్వడు. జై జవాన్, జై జవాన్. పల్లవి ప్రశాంత్, జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్, జై జై పల్లవి. వాడవ్వడు వీడవ్వడు. ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఓట్ ఫర్ జై జవాన్, జై పల్లవి. ఎక్కడి నుండి? ఏ నుండి? అను గాడికి రావద్దా? నాకు చేయొద్దు ఒక్కసారి అన్న. సరే మామ, థ్యాంక్ యూ. బైక్లతో మీ అంత స్పీడ్ రావాలంటే బస్ వస్తుంది. పల్లవి, జై పల్లవి, జై జై పల్లవి. స్పీడ్ సార్ బా. జై పల్లవి. అన్న రైతు బిడ్డ కోటేయండి, గెలిపేయండి. పల్లవి ప్రశాంత్ని గెలిపేయండి. కామన్ మ్యాన్ రైతు బిడ్డ కోటేయండి, గెలిపేయండి. గెలిపిద్దాం రైతు బిడ్డని, గెలిపిద్దాం రైతు బిడ్డని, గెలిపిద్దాం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్. రైతు బిడ్డని గెలిపిద్దాం, రైతు బిడ్డని గెలిపిద్దాం. కిసాన్, జై కిసాన్. అన్న గెలిపేయండి అన్న. అన్న ఒక్కటే రోజు వేయండి, ఓట్లేయండి. జై జై పల్లవి, జై జై పల్లవి. రైతు బిడ్డని గెలిపిద్దాం, 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 గెలిపిద్దాం పల్లవి. జై కిసాన్, జై కిసాన్. గెలిపిద్దాం పల్లవి ప్రశాంత్ ఆశయాలను, గెలిపిద్దాం, గెలిపిద్దాం, గెలిపిద్దాం పల్లవి ప్రశాంత్ ఆశయాలను, గెలిపిద్దాం, గెలిపిద్దాం, గెలిపిద్దాం పల్లవి ప్రశాంత్ ఆశయాలను, గెలిపిద్దాం, గెలిపిద్దాం. జై జవాన్, జై కిసాన్. రైతు బిడ్డకు ఓటేద్దాం, రైతు బిడ్డకు ఓటేద్దాం. జై కిసాన్, జై కిసాన్. పల్లవి ప్రశాంత్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. జై పల్లవి, జై జై పల్లవి, జై పల్లవన్న, జై జై పల్లవన్న, జై పల్లవి, జై జై పల్లవి. లెఫ్ట్ గో, లెఫ్ట్ గో అమ్మా. अरे सीएम कैंप ऑफिस पर होता नहीं थोड़ा आगे దూరం వచ్చేస్తున్నాము. అక్కడ సైకిల్ మీద వస్తున్నాను. ఆయన కింద కాలం వస్తున్నాను. ఏదో వచ్చే పరిచిన నేను దగ్గర నాకు అప్పటికే నాకే పర్సెంట్ అనిపిస్తుంది. కొంత మనోడు ఒక 3 రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నాడు. పల్లవి ప్రశాంత్. సో
సో వెరీ గుడ్. ఇంకా సపోర్ట్ చేయడం వల్ల మనకి చాలా యూజ్. హలో హలో చెప్పండి. మనం ఫోన్ చేస్తాను, నేను సిగ్నల్ ఉన్నది. ముందా 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 పల్లవ ప్రశాంత్ సారేనా? ఏంటమ్మా అందరికి చెప్పండి, ఇలా ఒక్కటే రోజు ఉంది, అందరికి చెప్పండి, అందరితో ఓటు వేయండి. పైకి చెప్పండి. మన అంతా వచ్చిన వాళ్ళంతా పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి అందరికీ ఇలా ఒక్కరోజే నేను సైకిల్ యాత్ర చేసుకుంటున్నా, సపోర్ట్ చేయండి. ఎక్కడ మేడం ఇది? ఎక్కడ? నిన్న ఆంధ్ర నుండి ఒక దాదాపు 100 కాల్స్ పైన చేశారు నా వీడియోస్ చూసి. ఆంధ్ర నుండి మన ఏపీలో చాలా ఏరియాల నుండి ఫోన్లు వచ్చినాయి. సపోర్ట్ చెప్పండి అందరికి, చెప్పండి ఇలా ఒకటే రోజు. చాలా కాల్స్ వస్తుంది. అది థ్యాంక్ యూ బేటా. నేను మా ఊరు చిట్యాల అండి, పెదవంగర దగ్గర చిట్యాల గ్రామం. కాదు కాదు, మోత్కూరు తిరుమలగిరి తొర్రూరు దగ్గర చిట్యాల. అవునా? ఓకే ఓకే. తొర్రూరు పక్కన ఉంటుంది అని మీరు కూడా రేపు అంటే చాలా మంది తనని అవును. స్టార్టింగ్ నుంచి నేను రోడ్ చూశాను, పల్లె చాలా డెవలప్మెంట్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు ఆ ట్రోల్ చేసిన వల్ల ఇప్పుడు మనకు సపోర్ట్ చేస్తున్నాను, అది కూడా అబ్జర్వ్ చేశాను. నేను కూడా అంత స్టార్టింగ్లో పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరి మైండ్లో పల్లె తన మాట తీరు వస్తుంది, అట్లనే ఉంది. స్టార్టింగ్ నుంచి ఎంత డే వరకు కూడా అలానే ఉంటాడు, రోడ్ చేస్తాను. మేము కూడా పల్లె ప్రశాంత్ కోసం అన్నప్పుడు రేపు వెళ్తున్నాం. నేను మా ఫ్రెండ్స్ చాలా మంది ఇంతవరకు బిగ్ బాస్ ఎన్ని సీజన్లు కూడా ఎప్పుడు వెళ్ళలేదు అన్న. జై కిషోర్, జై కిషోర్, జై కిషోర్. ఇది పోనీ పోనీ. మరి మన కారు ఆగిపోయింది. జై కిషోర్, రైతు బిడ్డకు ఓటేద్దాం, రైతు బిడ్డకు ఓటేద్దాం, గెలిపిద్దాం, రైతు బిడ్డకు ఓటేద్దాం, రైతు బిడ్డ. జై కిషోర్, జై కిషోర్. పల్లవి పల్లవి పల్లవి. జై కిషోర్, జై కిషోర్. ప్రశాంత్ అన్నకు ఓటేద్దాం, రైతు బిడ్డకు ఓటేద్దాం, రైతు బిడ్డను గెలిపిద్దాం. జై కిసాన్. 9 years బ్యాక్ ఇదే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఇదే టామీ ఎల్ఫిగర్లో 5,500కి జాబ్ చేసిన. మార్నింగ్ 9 గంటలకు వచ్చి
నైట్ 10 గంటల వరకు డ్యూటీ ఉండేది 5,000కి. ఈ అమ్మ జీవితం 5 నెలలు 6 నెలలు చేసిన ఎవడి పుట్టినారట ఒకరి కింద మనం ఎందుకు చేయాలరా భయ్ అని చెప్పేసి ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటున్నాను. నా కళ్ళ మీద నిలబడ్డా. ఒకరి కింద మనం పనిచేయడం కాదు, మనం సపోర్ట్ చేయండి అందరూ. జై జవాన్, జై జవాన్. పల్లవన్న కట్టేవాడు రైతు బిడ్డ కట్టేవాడు రైతు బిడ్డ పల్లవే, జై పల్లవే, రైతు బిడ్డ పల్లవే, గెలిపిద్దాం రైతు బిడ్డను గెలిపిద్దాం, ఓటేద్దాం పల్లవి ప్రశాంత్ ఓటేద్దాం. జై పల్లవే, జై పల్లవే, జై పల్లవే, రైతు బిడ్డ పల్లవే, వాడవ్వడు వీడవ్వడు, రైతు బిడ్డ కట్టేవాడు, వాడవ్వడు వీడవ్వడు, రైతు బిడ్డ కట్టేవాడు. జై పల్లవే, రైతు బిడ్డ పల్లవే, గెలిపిద్దాం రైతు బిడ్డని గెలిపిద్దాం, రైతు బిడ్డని గెలిపిద్దాం. జై పల్లవే, జై పల్లవే, జై పల్లవే, జై పల్లవే, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై పల్లవి ప్రశాంత్ ఆశయాలను గెలిపిద్దాం పల్లవి ప్రశాంత్ ఆశయాలను గెలిపిద్దాం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై పల్లవి, జై పల్లవి, జై పల్లవి, జై పల్లవి, జై పల్లవి, జై పల్లవి. నేను తొర్రూరు పెదవంగర మండల్ చిట్యాల గ్రామం మహబూబాద్ డిస్టిక్ నుండి వచ్చిన అన్న. మన కామన్ మ్యాన్కి అన్యాయం జరుగుతుంది లోపల, కామన్ మ్యాన్ని గెలిపియాలని మనసులో చాలా దృఢంగా ఫిక్స్ అయిపోయింది నాకు లోపల. ఫస్ట్ నుండి నేను ఒక ఫార్మర్ని, యాజ్ ఏ ఫార్మర్ నేను ఊర్లో వ్యవసాయం చేస్తా, డిగ్రీ చదువుకున్నా, అయినా వ్యవసాయమే చేస్తా. తనని గెలిపియాలని పట్టుదలతోటి అంత దూరం నుండి నేను సైకిల్ యాత్రకు స్టార్ట్ చేసిన. బ్రదర్, నేను స్టార్ట్ చేసిన కాంచి నాకు సపోర్ట్ చేస్తూ వాటర్ బాటిల్స్ ఇస్తూ ఎక్కడ పోయినా నాకు అక్కడ నుండి ఇక్కడికి వచ్చే వరకు సింగిల్ ఎంపీ ఒక్క రూపాయి కూడా ఖర్చు నాది కాలే. ప్రతి ఒక్క రూపాయి నాకు ఫుడ్ కాంచి, బెడ్ కాంచి, లాడ్జికి పోతే లాడ్జి కాంచి, ఎక్కడ పడుకున్నా కూడా ప్రతి ఒక్కటి పల్లవి ప్రశాంత్ అన్న ఫ్యాన్సే. వాళ్ళ ఫ్యాన్సే నాకు సపోర్ట్ చేసిర్రు, వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. గత 2 డేస్ నుండి నిన్న ఈరోజు దాదాపు ఒక 500 నుండి 600 కాల్స్ వచ్చినాయి. ఆంధ్ర నుండి కాల్ చేసిర్రు, న్యూజివీడు, అన్నవరం, చాలా విజయవాడ చాలా కాల్స్ వచ్చినాయి. వాళ్ళందరికీ స్పెషల్గా ధన్యవాదాలు. అందరూ పల్లవి ప్రశాంత్ అన్న కోసం ప్రత్యేకంగా వాట్సాప్లో గ్రూప్స్ పెట్టుకొని అన్న గెలవాలని ఏపీ నుండి చాలా పోరాటం చేస్తున్నారు. కర్ణాటక ముంబై నుండి కూడా నిన్న సురేష్ గౌడ్, థ్యాంక్ యూ. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేయండి, రైతు బిడ్డని గెలిపేయండి. నేను ఇంత దూరం తొక్కొని వచ్చినందుకు, ఇంత దూరం కష్టపడి వచ్చినందుకు ఆయన గెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఫోన్ వస్తుంది ఇంకా చెప్పండి. అంటే చాలా వరకు లోపల, అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మా టీము అట్లానే సపోర్ట్ లోపల ఉంది కదా బ్యాచ్, అవును, వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నారంట. మరి మీరేమంటారు? మీ డిమాండ్స్ ఏంటి? అన్న, రైతు బిడ్డకి ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? రైతు బిడ్డ వాళ్ళు ఎవ్వరికి ఇచ్చినా అన్న, రైతు బిడ్డ జనాలల్లా గెలిచిపోయిండు. అందరి జనాలల్లా రైతు బిడ్డ వాళ్ళ హృదయంలో ఉండిపోయిండు. ఇంకోటి ఏంటంటే రైతు బిడ్డకి కప్పు ఇస్తే జెన్యూన్ బిగ్ బాస్ చూస్తారు. రైతు బిడ్డకు కప్పు ఇవ్వలేదంటే బిగ్ బాస్ చూడరు వచ్చే సీజన్ కాంచి. ఇప్పుడు బిగ్ బాస్ ఇంత రేటింగ్ వచ్చేది కూడా ఓన్లీ రైతు బిడ్డ కోసం వస్తుంది, కామన్ మ్యాన్ కోసం వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు కామన్ మ్యాన్ కానీ ఇవ్వకుండా మీరు ఇదే మా బ్యాచ్కి కానీ ఇదే మీ ఇండస్ట్రీ వాళ్ళకి ఇచ్చారనుకోండి, అది కంపల్సరీ మీరు ఇచ్చినట్టే, మీ ఎడిటింగ్ మీరు ఇచ్చుకున్నట్టే, ఓట్లను బట్టి ఇచ్చినట్టు కాదు. నెక్స్ట్ టైం నుండి మాత్రం బిగ్ బాస్ ఎవరు చూడరు. మీరు ఓట్ల ప్రకారం అయితే కప్పియండి. మీ ఇష్ట ప్రకారం ఇచ్చుకున్నారనుకోండి, ఉల్టా పల్టా అని మార్చుకొని వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, అన్యాయం జరుగుతుంది. ఒక కామన్ మ్యాన్కి అన్యాయం జరుగుతుంది. అదే కామన్ మ్యాన్ గురించి చాలామంది సపోర్ట్గా నిలబడ్డారు. వాళ్ళకి అన్యాయం చేయకండి. అంటే మీ సపోర్ట్ ఎలా ఉండాలి? అప్పుడు పల్లవి ప్రశాంత్కి తనకి ఓట్స్ తక్కువ వచ్చినప్పుడు, అంటే వేరే వాళ్ళు తనని విమర్శించేటప్పుడు ఎలా ఉండేది? అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అన్న, విమర్శించే వాళ్ళు చాలా మంది విమర్శిస్తారన్న. తన పని తను చేసుకుంటూ పోయిండు. తను ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఒక్కరోజు కూడా నోరు జారలే. ఎందుకంటే పల్లెటూరులో పుట్టిన వాళ్ళ మనస్తత్వం అట్లాంటిది. వాళ్ళకు పడడమే తప్ప, కల్మషం లేని మనుషులు, పడడమే తప్ప మళ్ళీ అనడం తెలియదు.
ఆయనే పల్లెటూరులో పుట్టి రైతు బిడ్డగా వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ మమ్మీ డాడీ ఎట్లా నేర్పిస్తారో నాకు తెలియదు. వాడు ఎంత తిట్టినా కూడా మనోడు అన్నానే మాట్లాడిండు, మస్తు సపోర్ట్ చేసిండు. తన సపోర్ట్కి వాడికి అర్థం కాలే. సరే ఎవరైనా ఉండని, తనకి పల్లవి ప్రశాంత్ విలువ ఇప్పుడు కాకపోయినా బయటకు వచ్చినాక మొత్తం చూసుకుంటే ఎపిసోడ్స్ అర్థమవుతుంది. అంటే మీరు రైతు బిడ్డ అని సపోర్ట్ చేస్తారా లేకపోతే ఓన్లీ మంచిగా ఆడుతున్నాడా? ఓన్లీ రైతు బిడ్డ. ఇంకోటి మంచిగా ఆడుతుండు, ఒక్కరోజు కూడా మాట తూలలే. అందరికంటే ఫాస్ట్గా గేమ్స్ ఏ గేమ్ ఉన్నా కూడా ఫినిష్ చేసింది మనోడే. రైతు బిడ్డ అనేటోడు ఓన్లీ మట్టి బిసుకొని బతకడం, ఓన్లీ అగ్రికల్చర్ ఫీల్డ్లోనే ఉండడం కాకుండా ఏదైనా చేయగలుగుతాడు అని నిరూపిస్తుండు. కాబట్టి మా రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడుతుండు, లోపలికి పోయి ఎలాంటి విలువ తీయకుండా రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతుండు. కాబట్టి ఆ ఒక్క ఉద్దేశంతో నేను ఈ సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు రైతు బిడ్డ ఫ్యాన్గా మీరు శివాజీకి సపోర్ట్ ఎలా ఉంటుంది, యావరికి సపోర్ట్ ఎలా ఉంటుంది? 100% శివాజీ అన్నకు ఉంటుంది. బట్ ఓకే, ఇన్ని రోజులు చేసినాం, ఇప్పుడు ఫైనల్ కాబట్టి మనోడికి రావాలి. మనోడికి వస్తే ఇంకా కొంచెం బాగుంటుందని ఆలోచన. అంటే హౌస్లో కొంచెం జరుగుతుంది అనమాట. అమర్దీప్కి ఇద్దామని అనుకున్నారు అన్న. అమర్దీప్కి ఇస్తే నెక్స్ట్ టైం వచ్చే సీజన్ 8 ఎవరు చూడరన్న. రైతులు అసలే చూడరు, ఊర్ల పంట ఎవరు చూడరు. అది ఫేక్, అది మొత్తం ఫేకు. వాళ్ళు అది అన్యాయం అన్న జరుగుతుంది అట్లా. అంటే ఇంత దూరం మీరు సైకిల్ వేసుకొని రావడం అంత అభిమానం ఏంటన్నా? నాకు అర్థం కాదు. ఎమోషన్ అన్న, ఒకటి ఎమోషన్ అంతే. నాకు ఎమోషన్, నా ఇంట్లో వ్యక్తి, నా అన్న తమ్ముడు అనుకున్నా అంతే. ఏం లేదు, నా రైతు బిడ్డ, నా అన్న తమ్ముడు అనుకున్నా, దానివల్లనే వచ్చిన తప్ప ఇంకా వేరే ఎలాంటి ఆలోచన లేదు నాకు. విలేజ్లో అందరూ అంతే చూపెడతారు, ఎమోషన్ ఒకటే ఉంటుంది, ఓన్లీ ఎమోషన్ అన్న. పిచ్చి వాళ్ళ రిలేషన్కు చేసారు. ఇక మన ఊరు నుండి, మా ఊరు నుండి, స్పెషల్గా మా ఊర్లో ఉన్న యూత్ ప్రజలందరూ, మా ఊరు యూత్లో ఎంతమంది, దాదాపు 200 మంది ఉంటే 200 మంది మొత్తం ఇటే సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. సైకిల్తో పాటు కెమెరామెన్ కూడా అన్న ఎవరు రారు, 3 days 4 days రా అంటే ఎవరు రారు. అన్ని పనులు పెట్టుకొని వచ్చిండు. స్పెషల్ థ్యాంక్ యూ షరీఫ్. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే అన్న ఇంత దూరం నుంచి సైకిల్ వేసుకొని రావడం అనేది గొప్ప. ఎందుకంటే మనము కామన్ మ్యాన్ని గుర్తించే స్టేజ్లో లేము. ఏంటంటే షోక్ టప్పులు, అందాలు, బ్యూటీలు, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారా, దీంట్లో ఉన్నారా, దాంట్లో ఉన్నారా అనేది చూస్తారు. ఒక హ్యూమన్గా మనం అందరం ఒక మనిషిలాగా రెస్పాండ్ అవ్వడంలో అన్న ముందున్నాడని అనుకున్నా. అందరం ఇప్పుడు ఎట్లుందంటే జనరేషను ఇలా బండి వేసుకోకపోతే సిగ్గుపడే రోజులు ఉన్నాయి, అంతేనా? నార్మల్గా కారు లేకపోతే బండి, సైకిల్ ఎక్కేటోడు ఈ రోజులలో తక్కువ. కానీ దాన్ని ఫస్ట్ అది ఏదైతే ఉందో అది పోరాటం చేసేసి యుద్ధం చేసి ఒక సైకిల్ ఎక్కిండు. అది ఎక్కలేరు నార్మల్గా, అందరికీ ఆ గట్స్ ఉంటాయి. అది ఎక్కి మనిషి కోసం, ఆ కామన్ మ్యాన్ కోసం ఇంత దూరం రావడం అనేది గ్రేట్. 150 కిలోమీటర్ తొక్కుకుంటూ వచ్చిండు మనోడు. ఆ ఎమోషన్ ఒకటి 156 కిలోమీటర్స్ ఈడికి వచ్చిండు. సో మాకేందంటే ఒకటే, విలేజ్లో మేము పుట్టినాం కాబట్టి ఇక్కడ బతుకుతున్నాము, కానీ విలేజ్లో పుట్టినాం కాబట్టి ఆ పర్సన్ ట్రూగా ఉన్నాడు. ఎవరు పల్లె ప్రశాంత్ అనేది ట్రూగా ఉన్నాడు, అంతే జర్నీలో ఆడుతున్నాడు కాబట్టి ఆయనకు మేము సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అది ఒకే ఎమోషన్తోనే ఇంత దూరం వచ్చినాము. మాకేదో ఫాలోయింగ్ కోసం అనేది కాదు, దేనికోసం షోక్ టప్పులకు లైక్లు కొడతాం, దేనికో కామెడీ కొడతా ఉంటాం, అమ్మాయిలకు లైక్లు కొడతా ఉంటాం. దీంట్లో ముందు పడకపోతే దేనికి మనిషి దీనికి కావాలి, దీంట్లో ముందుకు రావాలి. సో అన్న ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే అన్నకు నేను అప్రిషియేట్ చేద్దాం అనుకుంటున్నా. క్లాప్స్ కొట్టాను అన్న ఒక్కసారి. ఎందుకంటే అది రాదు అందరికీ, అట్లా థాట్ రాదు. ఆ థాట్ని రైజ్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసిండు. సో దానికి మా అన్న మేము ఇట్లా ఇంత దూరం వస్తుండని మేము ఇలా మా జిమ్ తరపంచాలి కానీ ఎక్కడ పడితే అక్కడ విలేజ్లలో కానీ అందరికి సపోర్ట్ చేసిండు. పాప అందరు సపోర్ట్ చేసిండు నాకు. సో నేను ఇలా మా తరపంచాలి ఉందండి, మంచి రెస్పాన్స్. నాకు ఎదురైన ప్రతి ఒక్కరు నెంబర్ తీసుకొని మరి నెంబర్ నోట్ చేసారు. ముంబై నుంచే కాల్ చేసిరన్న, ఆంధ్ర నుంచే చాలా కాల్స్ వస్తున్నాయి. మనోడు 1 గంట 2 గంటల దాకా వీడియోలు రెస్పాండ్ అవుతూ, కామెంట్లకు రిప్లై ఇస్తూ, మాట్లాడుతూ, కాల్స్ మాట్లాడుతూ, పొద్దున 5 గంటలు లేచి మళ్ళీ టీషర్ట్ పెట్టుకొని మళ్ళీ అది వేసుకొని. సో ఏంటంటే మనము ఒక కామన్ మ్యాన్ని ముందు తీసుకోవాలని ఒకటే ఒక నినాదంతో మేము ముందుకు వచ్చాం. ఈయన ముందుకు వచ్చిండు, ఆయనకు మేము సపోర్ట్ చేస్తున్నాము. సో అట్నే సపోర్ట్ చేద్దాం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై పల్లవి, నేను ఇన్స్టా ఫాలోవర్. శ్రీకాకుళం నుంచి ఇన్స్టా లైవ్ చూసి, ఇన్స్టా ఇతను చేస్తున్న ప్రయాణం చూసి శ్రీకాకుళం నుంచి నేను ఇక్కడికి సపోర్ట్ చేయడానికి వచ్చున్నాను. థ్యాంక్ యూ అంత దూరం వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్ యూ. మీ అభిమానానికి నేను ఏమిచ్చినా తీర్చుకోలేను. అంత దూరం నుండి ఈ రోజు ఇక్కడ కలుస్తా అని రావడం చాలా సంతోషం. ఎస్పెషల్లీ మిమ్మల్ని కలవడానికి థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్ యూ అన్న. అన్న ఓట్లు వేయండి, అలా ఒక్కరోజే ఉంది. మీ రిలేషన్ అందరికి ఫోన్లు చేయండి, ఓట్లు వేయండి. ఎందుకంటే నా ఈ ప్రయాణం మొదలు కావడానికి మెయిన్ కారణం
గుంటుక మహేష్ అని నా బెస్ట్ ఫ్రెండ్, మా విలేజ్ చిట్యాలలో. నా గెలుపులో, నా బాధలో ప్రతి దాంట్లో పంచుకుంటాడు. అదేవిధంగా ఈ పల్లవి ప్రశాంత్ గురించి ఆలోచన వచ్చి మాట్లాడుతున్నప్పుడు, అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నప్పుడు ఇట్లా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఇచ్చి నన్ను ఇంత దూరం తీసుకొచ్చి ఇంతమందికి తెలిసేలాగా చేసినందుకు స్పెషల్ థ్యాంక్ యూ మామ. మై థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ థ్యాంక్ యూ.